దేశంలో జరుగుతున్న వైద్య వింతకు సంబంధించి స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన కథనం చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి 1000 మంది జనాభాకు డాక్టర్ ఉండాలని సూచించింది. గోవాలో 353:1, కర్ణాటక 457:1, ఆంధ్రప్రదేశ్ 488:1, తమిళనాడు 495:1, అంటే అంతమందికి 495 మందికి ఒకళ్ళు అనమాట. కేరళ 509 మందికి ఒకళ్ళు డాక్టరు, తెలంగాణలో 700 మందికి ఒకళ్ళు. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలు గ్రామీణ ప్రాంతాల నుంచి ఇప్పటికే అవసరానికి మించి డాక్టర్స్ ఉన్నారు. మన దేశంలో 706 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,18,000. ఇందులో 62,000 మాత్రం ప్రభుత్వ కాలేజీల్లో. మంచి స్టాండర్డ్ ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తక్కువే. ఎక్కువ కాలేజీల్లో శంకరదాదా టైపు, ఇంకా గౌరవం ఏంటంటే ఇటీవల ప్రారంభించిన ప్రభుత్వ కాలేజీల్లో కోళ్ళఫారం టైపు బాగా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం, గత 2 ఏళ్లలో దేశవ్యాప్తంగా 118 కాలేజీలు ప్రారంభించారు. వీళ్ళందరూ ఇంకా జాబ్ మార్కెట్లోకి రాలేదు. వస్తే జనాభా డాక్టర్ నిష్పత్తి మరింత తగ్గిపోతుంది. ఇప్పటికే సరిగ్గా ప్రాక్టీస్ జరగడం లేదని అనేక మంది డాక్టర్స్ చెప్తున్నారు. తమిళనాడులో అయితే కొంతమంది ఎంబీబీఎస్ పట్టభద్రులు స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్నారని వార్తలు. పీజీ చేయని వారికి, అంటే కేవలం ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రులు నెలకు 15 నుంచి 25,000 జీతం మాత్రమే. అది నైట్ షిఫ్ట్స్. ఉద్యోగం ఎప్పుడైనా ఊడిపోవచ్చు. ప్రతి సంవత్సరం 2.4 లక్షల మంది మెడికల్ పీజీ ఎంట్రన్స్ రాస్తారు. 80,000 మందికి మాత్రమే పీజీ సీట్స్ వస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం, మొత్తం 80,000 పీజీ సీట్స్లో గత 10 ఏళ్లలో 50,000 సీట్స్ అదనంగా చేర్చారు. అంటే ఏంటి, మరికొన్ని ఏళ్లకు పీజీ చేసిన వాళ్ళ సంఖ్య కూడా భారీగా పెరిగి డిమాండ్ తగ్గిపోతుంది. మార్కెట్ వ్యవస్థలో డిమాండ్ సప్లై అనేది ఒకటి పనిచేస్తుంది అనే అవగాహన ఎంతమందికి. గ్రామీణ ప్రాంతాలు పెట్టుకోవచ్చు కదా అని కొంతమంది సూచన. అంటే ఏంటి, 1 కోటి దాకా ఎంబీబీఎస్ కోసం ఖర్చు చేసి అటుపై పీజీకి ఇంకో కోటి గ్రామంలోకి వచ్చి ప్రాక్టీస్ పెట్టుకుంటారా? మనది కాకపోతే కాశీ దాకా దేకచ్చు అన్నట్టు వెనకడికి ఎవరో చెప్పండి. మీ బిడ్డను 2 కోట్లు పెట్టి చదివించి ఒక గ్రామంలో ప్రాక్టీస్ చేస్తారా? మీరు చెప్పిన వాళ్ళు ఒప్పుకుంటారా? ఒకవేళ వాళ్ళు పెట్టిన కార్పొరేట్ ఆసుపత్రులు గేలంకి ఆకర్షితులు కాకుండా చిన్న షట్టర్లో ఉన్న వాళ్ళకి దగ్గరికి అసలు రోగులు వస్తారా? ఈ కాలికి ముళ్ళుగుచ్చుకుంటే చెన్నై ఆసుపత్రిలో హైదరాబాద్లో అయ్యాజీ ఆసుపత్రికి పోతేనే జనాలకు సంతృప్తి. ఎక్కడున్నారు మీరు? దేశంలో విద్యా సంస్థల ఆసుపత్రులు విదేశీ ఈక్విటీ కంపెనీలు 100 కోట్లు పెట్టి ఎందుకు కొంటున్నాయి? హైదరాబాద్లో మేరు అనే బండిని 500 కోట్లు పెట్టి కొన్నారు అని అన్నట్టు వార్త. ఎలాంటి లాభాపేక్ష లేకుండా బడి నడపాలి అంటే అని రూలు. మరి 500 కోట్లు పెట్టి పెద్దవారి బడిని విదేశీ కంపెనీలు ఎందుకు కొంటున్నట్టు? తమిళనాడులో మొత్తం 69 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 32 ప్రైవేట్లో ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ సీట్స్కి 25 లక్షల దాకా, పీజీ సీట్ 1 కోటి దాకా ఖర్చు అవుతుంది. ఇవి కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్లో 1000 మంది విద్యార్థులు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వాటి బడ్జెట్ కొన్ని ఈశాన్య రాష్ట్రాల కన్నా ఎక్కువ. అవి ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తాయి, ఎమ్మెల్యే ఎంపీలకు ఫండింగ్ చేస్తాయి, మీడియాని చేతిలో పెట్టుకుంటాయి. వాస్తవాలు మీ దాకా వస్తాయా? టాప్ 50 మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నిజమే, అట్టడుగు స్థాయి మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళకి బతుకు అగమ్యగోచరం కాబోతోంది. 1997-2020 సాఫ్ట్వేర్ స్వర్ణయుగంగా నడిచింది. అప్పుడు తామరతంపరగా ఇంజనీరింగ్ కళాశాల వెలిసాయి. అక్కడ లభించిన విద్య ఎంతో డొల్ల అయినా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేటలో 6 నెలలు కోడింగ్ నేర్చుకుంటే ఉద్యోగం వచ్చేది. ఇప్పుడు ఏఐ యుగం. సర్టిఫికెట్లు, డిగ్రీలు చూసి జాబ్ ఇచ్చేటటువంటి కాలం అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక ఇంజనీరింగ్ లేదా మెడికల్ కాలేజ్ సీట్ వస్తే అదే 10,000 అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అంటే లోపం ఎక్కడుంది? ఎవరి మార్కెటింగ్ మాయాజాలం? సగానికి పైగా పనికిరాని మెడికల్ కాలేజీలు, వేస్ట్ సరుకు, అన్నిటినీ కలిపి ఒక ఎంట్రన్స్ పెట్టడం ఎవరి ప్రయోజనాల కోసం? దీనివల్ల లబ్ధి పొందుతుంది సరుకు లేని ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కావా? కోటా, చైనా కోచింగ్ ఫ్యాక్టరీల బడ్జెట్ ఎంత? వాటిని అవి ఎలా ఖర్చు చేస్తున్నాయి? 1000 కోట్ల డబ్బులు స్టేక్గా ఉన్నప్పుడు ఎంట్రన్స్ పరీక్షలు నిజాయితీగా జరుగుతాయా? జరపాలంటే వాటికి ఎలాంటి యంత్రాంగం అవసరం? విద్యార్థి బట్టి సామర్థ్యాన్ని, ప్యాటర్న్ రికగ్నిషన్, స్పీడు, ఒత్తిడి తట్టుకునే సామర్థ్యాన్ని మాత్రం పరీక్షించేలా ఐఐటి, జేఈ పరీక్షలు ఉన్నాయి. ఐఐటిలో సీట్ వచ్చినా ఇలాంటి వాళ్ళకి కృత్రిమ మేధోగంలో ఉద్యోగాలు వస్తాయా? వచ్చిన ఉద్యోగాలు ఎందుకు ఊడుతున్నాయి? ఇదే సందర్భంలో నిజాయితీగా జరుగుతాయా? జరపాలంటే వాటికి ఎలా యంత్రాంగం అవసరం? విద్యార్థి బట్టి సామర్థ్యాన్ని, ప్యాటర్న్ రికగ్నైజేషన్ అనేటటువంటిది స్పీడు, ఒత్తిడి తట్టుకుని సామర్థ్యాన్ని మాత్రం పరీక్షించేలా ఉండాల్సినటువంటి అవసరం. లేకపోతే నిజం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏవైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో ఉన్న కోళ్ళఫారం ఇంజనీరింగ్ కళాశాలలో 100 క్యాంపస్ ప్లేస్మెంట్లు అట. నాయన ఐఐటికి ముంబైలో దిక్కేలేదు. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పడం లేదు. 18 నెలలుగా కాలికి బలపం కట్టుకుని సొంత ఖర్చుతో 75 చోట్ల బాలమిత్ర క్లాసుల నుంచి వచ్చిన వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నాను. ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో చెప్తున్నాను అని చెప్తున్నారు. నాదో చారిత్రక పోరాటం. కొంతమంది రాజకీయ ఆరాటం, రాజకీయాలపై నేను స్పందించడం. రాజకీయ పార్టీల అభిమానులు ఉన్మాదులు, కాస్త అటు ఇటుగా అన్ని పార్టీల అభిమానులు అంతే. సభ్యతా సంస్కారం లేని మనుషులు. మన నిర్మాణాత్మక విమర్శ చేసినా సహించలేరు. బూతులతో విరుచుకుపడిపోతారు, వ్యక్తిత్వ హననం చేస్తారు, రాజకీయ ఉచ్చగుంట్లోకి దిగను. ఆ విషయంలో నేను అసమర్థుడిని అని చెప్తున్నారు. ఓవరాల్గా అయితే జరుగుతున్న దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోమని చెప్తున్నారు.